మొదటి వచనాన్ని నుండి మనం వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. మీ హృదయములు కలవరపడనీయుకుడి. మీ హృదయములను కలవరపడనీయుకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. చాలు, చదవండి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు, ఎక్కువ పెట్టినట్టు చదువుతున్నందుకు నా యొద్ద ఉండుటకు మరలా మిమ్మల్ని తీసుకొని పోదును. సరే, మంచిది, వెరీ గుడ్. నాకేదో చూడండి. మీ హృదయములను కలవరపడనివ్వకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసముల కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేను వెళుతున్నాను, మీకు స్థలాలు సిద్ధపరిచి నేనుండే స్థలములో మీరు కూడా ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మలను తీసుకొని పోతాను అని యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది చూడండి, యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. కాలేజీలో ఒక 3 years హాస్టల్లో ఉండి కలిసిమెలిసి పిల్లలు చదువుకొని కాలేజీకి సెలవులు ఇవ్వబోతున్నారు. ఎటోళ్ళు అటు పోబోతున్నారు. ఒకళ్ళు ఏమైనా బాంబే వెళ్ళబోతున్నారు, ఒకళ్ళు మద్రాసు వెళ్ళబోతున్నారు, ఒకళ్ళు ఏమైనా విశాఖపట్నం వెళ్ళబోతున్నారు. అట్లా చాలా చాలా దూరాలు వెళ్ళబోతున్నారు. వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ యొక్క బాధ ఎట్లా ఉండేది తెలుసు మీకు? చాలా బాధపడతా ఉంటారు, చాలా వేదన చెందుతారు. మరలా మనం అందరం ఎలాగ ఎప్పుడు కలుస్తామో, మరలా రూములో కూర్చొని మనం అందరం ఎలాగా మనం ఉంటామో అని చదువుకున్న ఫ్రెండ్స్ వాళ్ళ హాస్టల్లో వదిలి వెళ్ళిపెట్టేటప్పుడు చాలా బాధపడతారు, మామూలుగా బాధపడరు. యేసు ప్రభు శిష్యులతో 3.5 సంవత్సరాలు కలిసి ఉన్నాడు. ఈ 3.5 సంవత్సరాల కాలంలో యేసు ప్రభు చాలా అద్భుతాలు చేయటము శిష్యులు కళ్ళారా చూశారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పెట్టడం చూశారు. సముద్రం మీద యేసు ప్రభు నడవటం చూశారు. నీటిని ద్రాక్షారసంగా మారటం చూశారు. కుష్ఠరోగులు, జలోదర రోగులు, రకరకాల వ్యాధి కలిగిన వారు బాగవటం చూశారు. చాంద్ర రోగులు బాగవటం చూశారు. ఎన్నెన్నో గొప్ప కార్యాలు యేసు ప్రభు అప్పటి ఉండి శిష్యులు అనేకమైన కార్యాలు చూశారు. ఇన్ని అద్భుతాల మధ్య యేసు ప్రభు చాలా విషయాలు శిష్యులకు నేర్పిస్తూ మీరు ఎలాగుండాలని మాట్లాడుతూ ఒక్కసారి వాళ్ళ గుండెల్లో రాయి పడేసినట్లుగా ఒక్క మాట మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి, లేని ఎడల నేను మీతో చెప్తాను. ఉన్నాయి కనుక చెబుతున్నా. నేను వెళుతున్నాను, మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. నేను ఉండే స్థలంలో మీరును ఉండులాగున మరలా నేను వస్తాను. అందువల్ల మీ హృదయములు కలవరపడనివ్వకండి. మీ హృదయములు ధైర్యంగా ఉండండి. ప్రభువా, ఎలా ఉండగలవు నాయన ధైర్యంగా? మీరుంటే మాకు భరోసా, మీరుంటే మాకు అండ, మీరుంటే మాకు ధైర్యం. మీరు అలాగ కూర్చొని ఉన్నా మేము ఏ పనైనా చేయగలమయ్యా, మీరుంటే మాకు ధైర్యం అయ్యా అని చాలా విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఆ కింద భాగంలో రాత్రి వేళ చెప్పారు. మీరు బైబిల్ తిరగే బాగండి. రాత్రి వేళ చెప్పారంటే, నేను ఉండటం వల్ల మీకు ప్రయోజనం లేదు, నేను వెళ్ళటం వల్ల మీకు ప్రయోజనం ఉంది. నేను వెళ్ళిన ఎడల మీతో పాటు సదాకాలం అన్ని
సమయాల్లో మీతో ఉండటానికి వేరొక ఆదరణకర్త నేను పంపుతాను. ఆయన ఉత్తరవాది ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ మీ వద్దకు వస్తాడు. నేను వెళ్ళిన ఎడల పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను ఆదరిస్తాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచి వెళ్ళిపోతున్నాను అనుకోబాకండి. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒంటరి అయిపోతారు, మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు, మరి ఏ విషయాలు చెప్పేవాళ్ళు లేరు అనుకోబాకండి. నేను చెప్పిన ప్రతి విషయాన్ని గుర్తు చేసే పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వస్తాడు. మీరు భయపడబాకండి, మీరు కలవరపడబాకండి అని యేసు ప్రభు తన శిష్యుల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నా శాంతిని మీకు ఇవ్వటం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. చాలమ్మా. ఇదిగో శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. శిష్యులారా భయపడబాకండి, నా శాంతినే, నా సమాధానాన్ని మీకు అనుగ్రహించి నేను వెళుతున్నా. నా సమాధానం, నా శాంతి ఎలాంటిదంటే లోకం ఇచ్చినట్లుగా ఉండదు. లోకం యొక్క శాంతి వేరు, లోకం యొక్క విధానాలు వేరు. లోకం ఇచ్చినట్లుగా నా శాంతి ఉండదు. నా శాంతి పరిపూర్ణంగా ఉండింది మీకు. కాబట్టి నా శాంతిని మీకు అనుగ్రహించి నేను వెళుతున్నాను. నా శాంతిని మీరు పొందుకోండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. భయపడబాకండి, భయపడబాకండి అని ఆ మొదటి లైన్లో 14వ అధ్యాయంలో చెప్పారు. మీ హృదయములను కలవరపడనీయబాకండి, భయపడబాకండి, భయపడబాకండి, భయపడబాకండి. ధైర్యంగా ఉండండి, వెరవద్దు, ధైర్యంగా ఉండండి. నా తండ్రి ఇంట అనేకమైన ఇళ్ళు ఉన్నాయి, అనేకమైన నివాసాలు ఉన్నాయి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి. వాటిని నేను సిద్ధపరచడానికి వెళుతున్నాను. సిద్ధపరిచిన తరువాత మరలా నేను వస్తాను. వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను. నేనుండే స్థలంలో మీరు ఉండులాగున మరలా నాతో కూడా సదాకాలం ఉంటారని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆయన నివాసము, దేవుడు ఉండే నివాసము ఎలాంటిదంటే అది శాశ్వతమైనది. దేవుడు ఉండే నివాసం ఎలాంటిది? దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం. దేవుడు ఉండే నివాసము ఎలాంటిది? దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఆ రాజ్యానికి ఎన్నడూ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పడగొట్టి నిర్మూలన చేయును గాని అది యుగ యుగములు నిలుచు రాజ్యము. నా దేవుని యొక్క రాజ్యం ఎలాగుండిందంటే అది యుగ యుగాలు నిలిచే రాజ్యము. ఆ రాజ్యానికి నాశనము కలగదు. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు ఉండును. జాగ్రత్తగా వినండి. ఇదిగో నా పిల్లలారా, మీ హృదయము కలవరపడనీయబాకండి, మీ హృదయము వెరవనీయబాకండి. మీరు ధైర్యంగా ఉండండి. నేను మీతో లేనని బాధపడబాకండి. నేను వెళ్తే మీకు లాభము. నేను వెళ్ళి మీతో సదాకాలం, మీతో అన్ని సమయాల్లో ఉండటానికి ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మ పంపుతాను. ఆయన మీ దగ్గరికి వచ్చిన తర్వాత నేను మీకు ఏ సంగతులు అయితే బోధించానో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరలా మీ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే తండ్రి నా నామమున
పంపబోయే ఆత్మ. పరలోకము తండ్రి నా నామమున పంపబోయే ఆత్మ. ఆ ఆత్మ మీకు మార్గం చూపించింది. కాబట్టి భయపడబాకండి. నేను వెళుతున్నా, మీకు ఒక రాజ్యాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నా, మీకు కొన్ని ఇళ్ళుని సిద్ధపరచడానికి వెళుతున్నా. ఆ ఇళ్ళు ఎలా ఉంటాయంటే నాశనము కాని ఇళ్ళు. దేవునికి స్తోత్రం. ఆ ఇళ్ళు నాశనము కావు. ఆ ఇళ్ళు నాశనము కాని ఇళ్ళు. రెండోది, ఆ ఇళ్ళు ఎలా ఉంటాయంటే అది శాశ్వత కాలం ఉండే నివాసము. అది శాశ్వత కాలం ఉంటది. అది యుగ యుగములు ఉండే నివాసము. లోకాసు వార్త 1:33 ఒక మాట రాయబడి ఉంది. లోకాసు వార్త 1:33 ఆయన యాకోబు వంశస్థులను. యాకోబు వంశస్థులు అంటే యాకోబు కూడా 12 గోత్రాలు, ఇజ్రాయేల్ ప్రజలు అన్నమాట, యూదులు, ఇజ్రాయేల్. యాకోబు వంశస్థులను యుగాయుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేని రాజ్యము. అందరూ చెప్పండి, ఆయన రాజ్యము అంతము లేని రాజ్యము. ఆయన రాజ్యము నాశనము కానేరని రాజ్యము. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. బంగారు నోడు లోపండి, బంగారు నోడుతో చెప్పండి మరలా. ఆయన రాజ్యము అంతము లేని రాజ్యము. ఆయన రాజ్యము నాశనము కానేరని రాజ్యము. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన రాజ్యము యుగాయుగము ఉండే రాజ్యము. ఆ రాజ్యంలో మీరు ఉండటానికి మరలా వచ్చి నేను మిమ్మలను తీసుకొని వెళతా, మీకు నివాసాలు సిద్ధం చేయడానికి వెళుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద ఉన్న మన నివాసాలు అస్థిరమైనవి. భూమి మీద ఉన్న మన నివాసాలు, మన కట్టడలు ఏది ఉన్నా అది అస్థిరమైంది. మనం ఎన్ని అంతస్తులన్నా కట్టనివ్వండి, ఎంత మెటీరియల్, స్టాండర్డ్ మెటీరియల్ వేసి కట్టనివ్వండి, ప్రతిదీ అశాశ్వతమైనది. మనం భూమి మీద సంపాదించిన ప్రతిదీ, భూమి మీద కట్టిన ప్రతిదీ, భూమి మీద ఉన్న ఇల్లు, భూమి మీద ఉన్న పొలం, భూమి మీద ఉన్న బంగారం, భూమి మీద ఉన్న వెండి, భూమి మీద ఉన్న డబ్బు, ఇవన్నీ అశాశ్వతము. శాశ్వతంగా ఉండే నివాసంలోకి ఒక రోజున మనం తీసుకుని వెళతానని దేవుడు చెప్తున్నాడు. కీర్తన గ్రంథంలో భూమి మీద ఉండే నివాసాలు ఎలా ఉన్నాయో కొన్ని మాటలు చెప్తారు. కీర్తన గ్రంథం 49వ కీర్తన 6వ వచనం. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధనము పెరగటం వలన, విస్తారతను బట్టి అంటే పెరగటం వలన, తమ ధన విస్తారత వలన పొగడుకొని వారికి నేను ఎలా భయపడవలను? 49వ అధ్యాయము 6వ వచనం. లోకస్తులు తమ ఇళ్ళు, ఆ నివాసం తరతరం నుండి అనుకుంటారు. లోకస్తులు అనేవాళ్ళు తన ఇళ్ళు, నివాసం తరతరాలు ఉంటాయి అని అనుకుంటారు. ఎన్నో వచనం? 11 చదవండి. తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకుందురు. తమ భూములకు వారి పేర్లు పెట్టుకుందురు. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలడు. లోకస్తులు తమ ఇళ్ళు, తమ నివాసములు అది శాశ్వతమని, స్థిరమని అనుకుంటారు. వారి యొక్క పొలానికి వారు పేర్లు పెట్టుకుంటారు. ఎవరి పొలమయ్యా ఇది? ఫలానాయన పొలం. ఎవరి పొలం ఇది? ఫలానాయన పొలం. ఆసానికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఫలానాయన భూస్వామి, ఆయన పేరు ఇది. తమ పొలములకు వారి పేర్లు పెట్టుకుంటారు. తమ నివాసములు శాశ్వతమైన అనుకుంటారు అంటాడు. భూమి మీద మన నివాసములు శాశ్వతమైనవి కావు.
అందుకని యేసుప్రభు అంటాడు, శాశ్వతమైన నివాసాన్ని మీకు సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను. భూమి మీద ఉన్న మన నివాసాలు శాశ్వతమైనవి కాదు అని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కుందేళ్ళకి కొన్ని నివాసాలు ఉన్నాయి భూమి మీద. కుందేళ్ళకి నివాసాలు ఉన్నాయి, సింహాలకి నివాసాలు ఉన్నాయి, పక్షులకి నివాసాలు ఉన్నాయి. ఈ నివాసాలు వేరు, ఆయన నివాసం వేరు. కీర్తన సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 26వ వచనంలో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 26వ వచనం, 30, 26. సామెతల గ్రంథం. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకొనును. నా వైపు చూడండి, ఎక్కడ నివాసం చేస్తున్నాయి అంట? పేటు సందులలో. చిన్న కుందేళ్లు బలము లేని జీవులైన పేటు సందుల్లో నివాసం చేస్తున్నాయి. ఈ నివాసం వేరు, మనుషులుండే నివాసం వేరు. మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క నివాసంలో ఉన్నారు. కొన్ని విషయాలు చెప్పిన తర్వాత నేను ఆ నివాసం దగ్గరికి వెళ్తాను. కుందేడికి నివాసం ఉన్నాయి, మనుషుడికి ఏమైనా నివాసం ఉంది కానీ దాని శాశ్వతం అనుకుంటున్నాడు మనుషుడు. ఆదికాండం 27వ అధ్యాయము 39వ వచనం, 27, 39. ఆదికాండం 27వ అధ్యాయం 39వ వచనం. నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును. యేసేవు నీ నివాసం ఎలా ఉండిద్దంటే భూసారము లేకయు. నీ నివాసము, నీవు నివసించే నివాసము భూసారము లేకయు పైనుండి పడే ఆకాశము మంచు లేకుండా ఉండును. మనం ఇక్కడ నివాసం చేసే నివాసాలు కొంతమంది అనుకున్నారు అవి స్థిరము అని అనుకుంటున్నారు. కుందేళ్ళకి కూడా నివాసాలు ఉన్నాయి, మనుషులకి నివాసాలు ఉన్నాయి. మనుషులకు ఉన్న నివాసం కొంతమంది ఏమనుకున్నారంటే ఇది స్థిరమైంది, స్టాండర్డ్ అయింది, నా పొలానికి నా పేరు పెట్టుకున్నాను అంటున్నాడు. దేవుడు అంటాడు, ఇదిగో యేసేవు నీ నివాసము భూసారము లేనిదై ఉన్నది. నీ నివాసము భూసారము లేనిది, ఆకాశము మంచు కూడా నీ నివాసం మీద పడదు అంటాడు. పడదు అంటాడు. భూమి మీద కొందరు నివాసాలు ఎలాగొన్నాయో కొన్ని విషయాలు 2-3 మాటలు టూకే చెప్తారు, టూకీగా మీకు అర్థం అవడానికి. భూమి మీద జీవించే రోజుల్లో ఎవరికైనా కుష్టు రోగము అనేది వస్తే, ఏ రోగము? కుష్టు రోగం అని వస్తే వారి నివాసాలు మనుషుల్లో ఉండవు, వారు మనుషుల్లో జీవించకూడదు, జనానికి దూరంగా జీవించాలి. వారి నివాసాలు ఎక్కడుంటాయి అంటే లేవికాండం 13వ అధ్యాయము 46వ వచనం, లేవికాండం 13వ అధ్యాయం 46వ వచనం, 13:46. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకంగానే నివాసము చెయ్యాలి. వారి నివాసము ఊరి బయట ఉండవలెను. భూమి మీద బ్రతికేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జీవిస్తున్నారు. ఒక మనిషి అంటాడు, నా నివాసము స్థిరమైంది, నేను స్థిరంగా ఉంటా, నేను కథల్లో నా పొలానికి నా పేరు పెట్టుకున్నాను అన్నాడు. కుందేలు కూడా నివాసం చేసుకుని ఉన్నాయి. యేసేవుకి అంటాడు, నీ నివాసం మీద భూసారం ఉండదు అన్నాడు. కుష్ఠరోగుల నివాసం ఎలా ఉండేదంటే పాడిమిలో ఉండవు, పాలెము వెలపల నివాసం ఉండదు అన్నాడు. అందుకని యేసుప్రభు పాలెము వెలపల కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు కుష్ఠరోగి ఆ ప్రసంగాన్ని విని జనానికి దూరంగా ఉండి ఆయన చిన్నగా పాపుకుంటూ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నిలబడి మొక్కి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా? నా తల్లికి నా తండ్రికి నా అన్నదమ్ములకి నన్ను కన్నవాళ్ళకి ఎవరికి నేను ఇష్టం లేదయ్యా. ఊరు బయట నేను పాలిములో ఉంటున్నాను, ఊరి బయట నేను నివాసం చేస్తున్నాను, లేదా నేను ఊర్లోకి వెళ్తే రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారయ్యా, కాబట్టి ఊరి బయట నేను బ్రతుకుతున్నాను. ఈ కుష్ఠరోగం నేను చేసుకుంటే వచ్చింది కాదు కదా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవంటే యేసు ప్రభు అంటాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు ప్రభు అంటాడు. దేవునికి స్తోత్ర. అంటే
భూమి మీద నివాసం చేసేవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరిధిలో నివాసం చేస్తున్నారు. కుష్ఠరోగులు ఏమన్నా పాడు మెడప నివాసం చేస్తున్నారు. ఊరిలో ఉన్న వాళ్ళ మీద నివాసాల మీద కూడా ఆశీర్వాదాలు ఉండటం లేదు. పరలోకపు మంచు వారి మీదకి రావటం లేదు. వాళ్ళ భూమి సారవంతంగా ఉండటం లేదు. కొందరు నివాసాలు స్టాండర్డ్ కట్టుకొని నా నివాసము స్టాండర్డు, నేను స్థిరంగా ఉంటాను అని కొందరు చెబుతా ఉన్నారు. దావీదు భక్తుడు ఆయన రాజు కాక మునుపు సౌలు రాజుగా ఉన్నప్పుడు దావీదు భక్తుడిని తరుముతూ ఉంటే భక్తుడిని దావీదు ఎక్కడెక్కడ నివాసం చేశాడో ఒక 3 రిఫరెన్స్లు ఇస్తాను మీకు, ఎక్కడెక్కడ నివాసం చేశాడో. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 25వ వచనం. అనండి నిదానంగా. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. వరుసగా చదవండి. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందు జీపు అను అరణ్యమున ఒక పర్వతమందు నివాసము చేయుచుండెను. దావీదు జీపు అరణ్యములో ఒక పర్వతమందు నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము దావీదుని తరుముతూ వెదికినను దేవుడు సౌలు చేతికి దావీదుని అప్పగించలేదు. దావీదు సౌలు చేతిలో నుండి పారిపోతూ ఆయన ఒక నివాసంలో ఉన్నాడు. ఎక్కడంటే పర్వతాల నివాసం చేసుకున్నాడు. జీపు అరణ్యములో పర్వత నివాసిగా ఉన్నాడు. అభిషేకం పొందిన దావీదు సౌలు తరుగుతూ ఉంటే, రాజైన సౌలు తరుగుతుంటే ఈయన పారిపోయి జీపు అనే అరణ్యానికి, ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయి ఒక పర్వతంలో నివాసం చేస్తా ఉన్నాడు. కొంతకాలం జీపు అరణ్యములో నివాసం చేశాడు దావీదు గారు. 25వ వచనం. సౌలును అతని జనులను దావీదును వెదకుటకై బయలుదేరిన మాట దావీదుకు తెలిసి కొండ శిఖరమున దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను. ఆయన నివాసం ఎక్కడ ఉందంట? ఒక నివాసం జీపు అరణ్యంలో ఉన్నాడు. ఈ నివాసం ఏమన్నా మాయోను అనే అరణ్యంలో ఉన్నాడు. 3వ నివాసం. తరువాత దావీదు అక్కడి నుండి పోయి ఎన్గేదులకు వచ్చి కొండ స్థలములలో నివాసము చేశాను. వినండి, భూమి మీద నివాసం అనేది రకరకాలుగా జరుగుతా ఉంది. కొందరు కొండ సందుల్లో ఉంటున్నారు, కొందరు జీపు అరణ్యంలో ఉంటున్నారు, కొందరు మాయను అనే అరణ్యంలో ఉంటున్నారు, కొందరు కుందేలు పేట సందులు అనే నివాసంలో చేస్తా ఉన్నాయి. కొందరు నివాసాలను స్థిరమనుకున్నారు, కొన్ని నివాసాల మీద భూసారం లేదు. ఎలాగుంది కదా. అయితే ఇలాంటి పరిస్థితులన్నింటినీ గమనించిన ప్రభు అంటాడు, భూమి మీద ఒక్కొక్క కొండ నివాసంలోను, బండ సందుల్లోను, కొండ పీటుల్లోను, పర్వత శ్రేణుల్లోను ఇలాగ నివాసం చేసుకుంటూ వస్తున్నారు. మీరు కలవరపడబాకండి. ఆనందం ఉండే నివాసంలోకి మిమ్మల్ని తీసుకెళ్తారు. శాశ్వత కాలం ఉండే నివాసంలో మిమ్మల్ని తీసుకెళ్తారు. అంతము లేని నివాసంలో మిమ్మల్ని తీసుకెళ్తారు. యుగాయుగముల నివాసంలో మిమ్మల్ని తీసుకెళ్తారు. నాశనము కానేరని నివాసంలో మిమ్మల్ని తీసుకెళ్తారు. భయపడబాకండి. భూమి మీద ఈ గుడారము అనే నివాసం ఒక రోజున శిథిలమైపోయింది అంటాడు. ఏ గుడారం? శరీరం అనే ఇల్లు. మామూలు ఇల్లు కూడా ఉండదు, ఏదో ఒక రోజు వెళ్ళిపోద్ది. శరీరం అనే ఇల్లు కూడా ఒక రోజు కూలిపోయింది. కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనం చెప్తాడు. 2 కొరింథీ 5:1 భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడుతున్న నిత్యమైన నివాసము పరలోకమందు యేసు ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం.
భూమి మీద ఈ నివాసం ఉందే, ఈ శరీరం అనే నివాసం, ఈ శరీరం అనే ఇల్లు ఏదో ఒక రోజున కూలిపోయింది. ఈ శరీరం కాస్త పసిపిల్లోడు ఉన్నప్పుడు రూపం ఒక విధంగా ఉండింది. పసిపిల్లోడి దగ్గర నుంచి ఎవరి ప్రాయంలోకి రాగలే గొంతు కాస్త ముదిరిద్ది. ఈడేదో పీసు ముదిరింది అంటాం. కాస్త గొంతు ముదిరిద్ది. ఎవరి ప్రాయం రాగలే కాస్త మీసాలు గెడ్డాలు వస్తూ ఉంటాయి. అబ్బాయి కాలు నిలవచ్చు, నిలవపోవచ్చు, ఇలాంటి పరిస్థితి. ఆ తర్వాత ఒక గుది బండ ఏర్పడింది. ఆ గుది బండలో ఇక సముద్రం అన్న లాగుతాం కానీ సంసారం ఏమి చెప్పండి. సముద్రం అన్నా ఏదొచ్చంట. ఏమండి, బొడ్డమ్మాయికి ఏమైపోయింది, పిల్లలకి ఏమైపోతాయి? చిన్నప్పుడు పద్దాకా ఏం చేస్తారు? అప్పుడు డైపర్లు తెచ్చేది, దాన్ని ఏమంటారు? ఇంకోటి చెప్పు, పూర్తిగా నోట్లో చదులు. ప్యాంపర్స్ అంట. ఎంత దిండు తీసుకురావటం, తగియటం, పొయ్యిలో తీయటం, కూర్చోగలు తీయటం, నైనిండా అయ్యే. ఒక గోద, ఆ గోద కాదు, ఇంకొక గోద, అన్ని గోదలే. ఆయన అంటాడు, ఓని సముద్రం అన్నా ఏదొచ్చరా నాయన సంసారాన్ని. ఇలాగ జరుపుకుంటా పిల్లలకు ఒకటి ఇడిస్తే ఒకటి ఎన్నో పరిస్థితులు ఉంటాయి. చిన్న వయసులో పిల్లలకి ఎన్నో పరిస్థితులు ఉంటాయి. అయితే దేవుడు అంటాడు, ఏదో ఒక రోజున ఈ గుడారము అనే నివాసంలో నుండి మనం బయటకు వచ్చేస్తాం. ఈ గుడారము అనే ఇల్లు శిథిలమైపోయింది. అంటే ఈ మట్టి శరీరము కూలిపోయి మరలా మట్టికి చేరిపోయింది. లోపలున్న ఆత్మ శాశ్వతమైన నివాసానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అందుకని యేసు ప్రభు అంటాడు శిష్యులతో, బాయ్ మీ హృదయాలు కలవరపడనివ్వకండి. నాతో తిరిగారు, నాతో కలిసి ఉన్నారు, నాతో భోంచేశారు, నేను ఎక్కడుంటే అక్కడ ఉన్నారు, నేను ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నారు, నాతో చేలో నడుస్తుంటే నాతో నడిచారు, నేను కొండ సందులు నడుస్తుంటే అక్కడ నడిచారు, సముద్ర తీరంకి వెళ్తే అక్కడికి వచ్చారు, ఇళ్లలోకి వెళ్తే అక్కడికి వచ్చి కూర్చున్నారు. నన్ను మీరు వెంబడించారు, మీరు నన్ను వెంబడించి నమ్మకంగా ఉన్నారు కనుక నేను వెళుతున్నా. నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. నేను ఉండే స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను నివసించే నివాసులకు మరలా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. అయితే ఆ నివాసులకు వెళ్ళబోయే ముందుగా భూమి మీద మనం జీవించే నివాసాలు ఎలాగున్నాయి? కొందరు పర్వతాల్లో ఉన్నారు, కొందరు కొండల్లో ఉన్నారు, కొందరు అరణ్యాల్లో ఉన్నారు, కొందరు ఏమన్నా గుహల్లో ఉన్నారు. రకరకాల యొక్క నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకున్న నివాసాన్ని బట్టి కొంతమంది ఏమనుకుంటారంటే నా నివాసం శాశ్వతమైంది అనుకుంటున్నారు. ఇది శాశ్వతది కాదు అని చెప్తున్నాడు. కొందరు నివాసాల మీద మంచు ఉండలేదు, ఆశీర్వాదం ఉండలేదు, భూసారం కూడా ఉండలేదు. అయితే భూమి మీద ఉన్న ఈ గుడారం శరీరం అనే ఈ ఇల్లు ఒక రోజున కూలిపోయింది. ఒక రోజున ఈ శరీరాన్ని వదిలిపోయి మట్టికి వెళ్ళిపోయింది. లోపల ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ శరీరం అనే ఇంటిలో ఉండగానే, శరీరం అనే దేహములో నీ ఆత్మ ఉండగానే ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమని యేసు నామ స్మరణ నీ గుడారములో ఉండగానే జరగాలి. ఈ గుడారము శుద్ధి అవ్వాలి. ఈ గుడారము బాప్తిజం పొందాలి. ఈ గుడారము మార్పు చెందాలి. ఈ గుడారము మార్పు చెందితే రెప్పపాటులో మట్టి శరీరము మహిమావంతమైన శరీరంగా మార్చబడి పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉండిద్ది అని చెప్పాడు. ఇప్పుడు యోహాను సువార్తలకు వెళ్ళండి, మళ్ళీ 14వ అధ్యాయంలోకి వెళ్ళండి. 14వ అధ్యాయంలోకి వెళ్ళండి. మళ్ళీ మొట్టమొదటి చదవండి. మీ హృదయములను కలవరపడనివ్వకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి.
నా తండ్రి ఎంట అనేకమైన నివాసముల కలవు, లేని ఎడ నేను మీతో చెప్తును. మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేను ఉండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకొని పోదును. దేవునికి స్తోత్రం. నేనుండే స్థలములో మీరు ఉండుటకు, నేను నివసించే నివాసములో మీరు నివసించుటకు మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తా. మరలా వస్తాడు, మరలా వస్తాడు. ఈ మధ్యలో ఏముంది? గ్యాప్ ఉందా? గ్యాప్ ఉందా? ఇప్పుడు గ్యాప్ ఉంది. యేసుప్రభు మనతో, ఆయన తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. యేసుప్రభు 2021 సంవత్సరాల క్రితం ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వన కూర్చొని నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తూ రక్షింపబడిన మన కోసం నివాసాన్ని సిద్ధపరుస్తున్నాడు, ఇళ్ళుని సిద్ధపరుస్తున్నాడు. 2021 సంవత్సరం క్రితం వెళ్ళిన ఆయన అంటున్నాడు, మరలా నేను వస్తా. ఆయన మరలా వచ్చే ముందుగా నీ దగ్గర నా దగ్గర ఎవరిని పెట్టాడంటే ఆదరణకర్త. ఎవరున్నారు ఇప్పుడు మన దగ్గర? ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆదరిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు మన కన్నీళ్లు తుడుస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు మన పరామర్శిస్తూ, మన ఇరుకుల్లోనూ మన ఇబ్బందుల్లోనూ పరామర్శిస్తూ, ఆయన కళల ద్వారాను దర్శనం ద్వారాను పరిశుద్ధాత్మ దేవుడు మనం మాట్లాడుతూ ఈ భూమి మీద మనం ధైర్యపరుస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మరలా వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా భూమి మీద నుంచి ఎత్తబడతాడు. ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. ఆదరించే వాళ్ళు ఉండరు. ఇక ఆదరించి ఆదరణకర్త కూడా వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళకమనిపే, పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ వెళ్ళకమనిపే, యేసు ప్రభు మరలా రాకమనిపే ఈ భూమి మీద ఉండగానే మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. సిద్ధపడాలి. భూమి మీద ఉండగానే సిద్ధపడాలి. ఏమని సిద్ధపడాలంటే భూమి మీద సంపాదించుకోబాకండి అని బైబిల్ చెప్పటంలా. అబ్రహాం భూమి మీద ధనవంతుడు. అబ్రహాం భూమి మీద ధనవంతుడు. యాకోబు భూమి మీద ధనవంతుడు. ఇస్సాకు భూమి మీద ధనవంతుడు. యోబు భూమి మీద ధనవంతుడు. మీరు సంపాదించుకోబాకండి, ఇళ్ళు కట్టుకోబాకండి, పొలం కొనుక్కోబాకండి అని నేను అంటలా. సంపాదించుకోండి. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని బట్టి సంపాదించుకోండి. సంపాదన మీద మనసు పెట్టబాకండి. ఒకరోజు దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఒకరోజు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అది మెళ్ళ వేసుకున్న హారమైన, కాసులైనా, కాసు తాడు ఉంటుంది. ఏ తాడంటే బెళ్ళలు అన్ని కాసులే అంట. 10 శవరుల దాకా దిగేసి ఉంటాయి. అది ఏదైనా దాని మధ్య హారం పెట్టినా, ఒకవేళ దాని మధ్య ముత్యం పెట్టినా వాటన్నింటిని మనం వదిలిపెట్టి వెళ్ళాలి. వదిలిపెట్టినప్పుడు పంచుకునే వాళ్ళకి గొడవలే తరకాలు పగల కొట్టుకుంటారు. పంచుకోవాలిగా, పంచుకునేటప్పుడు తరకాయలు పగల కొట్టుకుంటారు. సరే ఏదన్నా కానివ్వండి, నేనుండే స్థలంలో మరలా మీరు ఉండినట్లుగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తా. ఆయన వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి? ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే, మన పోకడ ఆలస్యమైతే ఈ భూమి మీద మనం పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్నప్పుడు మన పరిశుద్ధాత్మ చేతిలో ఉండి సిద్ధపడాలి. ఎలా ఉండాలి? ఆయన వచ్చే ముందు మనం ఎలా ఉండాలి? లోకాసు వార్త 12వ అధ్యాయం, లోకాసు వార్త 12వ అధ్యాయము 37వ వచనం. ప్రభు వచ్చి ఆయన మరలా తిరిగి వస్తానన్న చెప్పిన ప్రభు వచ్చినప్పుడు ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తికి కూర్చుండబెట్టును. తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను వెళుతున్నాను, స్థలం సిద్ధపరిచాను,
మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు, నేను వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలంటే మెళుకుగా ఉండాలి. ఎలా ఉండాలంట? ఏ దాసుడు మెళుకుగా ఉండి కనిపెట్టుకొని ఉంటాడో, ఏ దాసురాలు మెళుకుగా ఉండి కనిపెట్టుకొని ఉంటదో ఆ దాసురాలు, ఆ దాసుడు ధన్యుడు. కాబట్టి ఏం చేయాలంటే యేసుప్రభు వచ్చినప్పుడు మనం మెళుకుతో ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మెళుకుగా ఉండాలి. అందుకని యేసుప్రభు భూమి మీద ఉండగానే ఒక ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం చెప్పాడంటే బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి మాట్లాడుతున్నాడు. పెళ్లి కుమారుడు యొక్క స్వరం విన్నప్పుడు మనం వెళ్ళిపోవచ్చు. ఆయన అంతఃపురం నుంచి వచ్చినప్పుడు బాగా డ్రమ్ములు శబ్దాలన్నీ మోగుతూ ఉంటాయి, మేళం కూడా బాగా మోగుతూ ఉండింది. ఆ శబ్దాలన్నీ లెగవచ్చు అని అందరూ పడుకున్నారు. బుద్ధి కలిగిన వాళ్ళు పడుకున్నారు, బుద్ధి లేని వాళ్ళు కూడా పడుకున్నారు. పెళ్లి కుమారుడు రాని వచ్చారు, శబ్దాలు బాగా పడుతున్నాయి, అందరు లేచారు. అయితే బుద్ధి గల వారి యొక్క దివిటీల్లో మాత్రం నూనె ఉంది, బుద్ధి లేని వారి యొక్క దివిటీల్లో నూనె లేదు. బుద్ధి లేని వారు అంటున్నారు, కాస్త నూనెగా అనిస్తే మాయ కూడా ముట్టించుకుంటామంటేను మా నూనె మాకే సరిపోద్ది, మా నూనె మీకు ఇవ్వడానికి వీలు పడదు, నూనె మరలా కొట్టుకెళ్ళి తెచ్చుకోండి అన్నాడు. వీళ్ళు కొట్టుకెళ్ళి తెచ్చుకునే లేపు పెళ్లి కుమారుడు వస్తాడు, సిద్ధపడిన వాళ్ళని తీసుకెళ్లిపోతాడని యేసు ప్రభు భూమి మీద ఉండగానే ఉపమానం చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే యేసు ప్రభు ఏ గడియలో వస్తాడో తెలియదు. అది తండ్రి యొక్క ఆధీన స్వాధీనంలో ఉంది. ఆయన ప్రొద్దుకున్నప్పుడు వస్తాడు, అర్ధరాత్రి వేళ వస్తాడు, కోడి పూసినప్పుడు వస్తాడు, ఏ జోమలో వస్తాడో తెలియదు కనుక ఆయన కనిపెట్టుకొని మెళుకుగా ఉన్న దాసుడు ధన్యుడు. ఆ వ్యక్తిని భోజన పంచి కూర్చోబెట్టుకుంటాడు, ఆ వ్యక్తిని ఆయన సిద్ధపరిచిన నివాసానికి తోడుకొని వెళతాడు. దేవునికి స్తోత్రం. ప్రభు మరలా వచ్చేటప్పుడు భూమి మీద ఎదుగుతున్న మనం ఎలా ఉండాలంటే కనిపెట్టుకొని ఉండాలి. ఎలా ఉండాలంట? ప్రభు వచ్చినప్పుడు ఏ దాసుడు మెళుకుగా ఉండి కనిపెట్టుకొని ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు అన్నాడు. 14వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21. మన పౌరస్థితి, మన పౌరస్థితి. పౌరస్థితి అంటే ఏంది? నువ్వు భారత పౌరుడు అని నీకు ఎలా గ్యారెంటీ ఏంది? భారత రాజ్యాంగ చట్ట ప్రకారం భారతీయ పౌరుడు అని ఏది నీ గుర్తింపు అంటే ఓటరు ఐడి కార్డు ఒకటి, ఆధార్ కార్డు ఒకటి, రేషన్ కార్డు ఒకటి. ఇవన్నీ నేను భారతీయుడని చూపించడానికి నీ పౌరస్థితి ఏందో భారతీయ పౌరస్థితిని చూపించుకుంటావు. నీ పౌరస్థితి ఎక్కడ? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఏమంటాడంటే మన పౌరస్థితి, మన పౌరస్థితి ఎక్కడ ఉండాలి? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని, అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనురక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి ఎక్కడుందంటే భూమి మీద బ్రతుకుతున్నాం కాబట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, మరి ఓటర్ ఐడి కార్డు, ఇలాగ రకరకాల కార్డులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాం కనుక. అయితే బాప్తిజం పొందిన తర్వాత పరలోక పౌరస్థితిని కలిగింది. దేవునికి స్తోత్రం. బాప్తిజం పొందిన తర్వాత నీ పౌరస్థితి పరలోకమందు ముద్రించబడింది. పౌలు గారు కూడా ఆకుల ప్రిస్కుల విషయమై అంటాడు, దేవా వీళ్ళ పేర్లు నీ జీవ గ్రంథమందు వ్రాయుము. వీళ్ళ పౌరస్థితి పరలోకమందు ఉండాలి. మోషే ప్రార్థన చేస్తాడు, అయ్యా వీళ్ళ పేర్లు గ్రంథములో లిఖించయ్యా, లేకపోతే నన్ను తీసివేసుకోయ్యా అని మోషే కూడా ప్రార్థన చేస్తాడు. భూమి మీద ఉండగా నీవు రక్షింపబడాలి, మారు మనసు పొంది బాప్తిజాన్ని పొందాలా. చాలా టైం ఉంది, చాలా టైం ఉంది, చాలా టైం ఉంది. అప్పుడు పొందుతాను అనబాకండి. బాప్తిజాన్ని పొందాలి. నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. బాప్తిజము అంటే నీవు నీటిలో మునగాలి.
బాప్తిజం నీటిలో మునగాలి. అందుకని యేసు ప్రభు ముందుగా మునిగి మాదిరి చూపించాడు. మునగటం అనేది ఉందా అని బైబిల్ అడిగితే మునగాల. ఆడికి వెళ్ళినప్పుడు సాక్ష్యము ముగ్గురిస్తారు. మొదటి యోహాను 5:7 మొదటి యోహాను 5:7 ఏం రాయబడిందంటే, నువ్వు బాప్తిజం పొందడానికి నీటి దగ్గరికి వెళ్ళినప్పుడు సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు నీళ్ళలో ఏకీభవించి ఉన్నారు. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు. నువ్వు బాప్తిజం పొందడానికి వెళ్ళినప్పుడు సాక్ష్యం ఇచ్చువాళ్ళు ముగ్గురు ఉంటారు. ఒకటి పరిశుద్ధాత్మ, ఆత్మయు నీళ్లును ఆ రక్తమును ఈ ముగ్గురు మిళితమై ఏకీభవించి ఉన్నారు. ఆత్మ ఎక్కడున్నాయంటే ఆదికాండం 1వ అధ్యాయంలో అన్నాడు, దేవుని ఆత్మ జలముల మీద ఆదిలో నుండి అల్లాడుతా ఉంది. దేవుని ఆత్మ జలాల్లో ఉంది. జలము ప్లస్ ఆత్మ. యేసుప్రభు 2020 సంవత్సరాల క్రితం ఆయన శిలువ మరణానికి వెళ్ళిపోయి కాల్చిన రక్తము ఈ మూడు మిళితమై ఉన్నాయి కనుక నీకు పునర్జన్మ సంబంధమైన స్నానం జరగాల. ఏ స్నానం? బాప్తిజం అంటే తిరిగి జన్మించుట, పునర్జన్మ సంబంధమైన స్నానం. దాన్ని పుణ్య స్నానము అన్నారు. హిందువులు ఏమన్నారంటే 11 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, లేకపోతే 12 సంవత్సరాలకు వస్తుంది. ఆ స్నానాలు ఏ స్నానం అంటారు? పుష్కరాలు అంటారు. పుష్కరాలు అంటారు. దాని అర్థం ఏంటంటే పునర్జన్మ సంబంధమైన స్నానం. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే నీవు బాప్తిజాన్ని పొందాలి, పునర్జన్మ, మళ్ళా తిరిగి జన్మించాలి. ఈ మాట యేసు ప్రభు చెబుతున్నప్పుడు 100 సంవత్సరాలున్న నికోదేమికి ఆలోచన వచ్చింది. మరలా తిరిగి ఎలా జన్మిస్తాడు తల్లి గర్భంలోకి వెళ్ళని అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి వయసులో పెద్దవాడు కాబట్టి యేసు ప్రభు వయసు అప్పటికే 33 సంవత్సరాలు కనుక చిన్నవాడు అడిగితే జనాల మధ్య క్షేమైనట్టుంటదని రాత్రి వేళలు అడిగాడంట, అయ్యా బోధకుడా, తిరిగి జన్మించాలన్నావు, నాకు 100 సంవత్సరాలు, నా తల్లి గర్భంలోకి మరలా నేను వెళ్ళి ఎలా జన్మించగలను అంటేను, నీకు లేఖనము తెలియక పొరపాటు పడుతున్నావయ్యా నికోదేము, నీకు లేఖనం అర్థం కావట్లేదు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప అతడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడని చెప్పాడు. నీటి మూలముగా ఆత్మ మూలంగా నువ్వు జన్మించాలి, బాప్తిజం పొందాలి. పొందిన తర్వాత నీ పౌరస్థితి ఎక్కడుండిదంటే పరలోకమందు స్టాంప్ వేయబడింది. దేవునికి స్తోత్రం. నీ పౌరస్థితి అక్కడ ఉండింది. ఇక్కడ భూమి మీద ఉండగా మన పౌరస్థితికి చాలా ఆధార సంబంధమైన కార్డులు ఉన్నాయి. పరలోకానికి వెళ్ళడానికి ఆధార సంబంధమైన కార్డు ఏంటంటే బాప్తిజమే. యేసుప్రభు అన్నాడు, నేను వెళుతున్నాను, నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి స్థలాన్ని సిద్ధపరుస్తాను, నేనుండే స్థలములో మీరు ఉండులాగున మరలా నేను వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తా. ఆయన వచ్చి మనం తీసుకెళ్ళేటప్పుడు నెంబర్ 1, ఏ దాసుడు మెలకుగా ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు. నెంబర్ 2, ఆయన వచ్చి మనం తీసుకెళ్ళినప్పుడు మన పౌరస్థితి పరలోకమందు ఉండాల. నీకు అర్థమవుతుందా? వాక్యం క్లియర్ గా చెబుతున్నాడు దేవుడు. అర్థమవుతుందా? అర్థమై వదిలేస్తే నీ కర్మకు నువ్వే బాధ్యురాలి. ఆయన మరలా వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళేటప్పటికి మెళుకుగా ఉన్న దాసుడు ధన్యుడు, అతనితో కలిసి నేను భోజనం చేస్తాను, భోజనం పత్తి కూర్చోబెడతానన్నాడు. ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు నీ పౌరస్థితి పరలోకమందు ఉండాలి. పరలోకమందు నీ పౌరస్థితి ఉండాలంటే ఇక్కడ నువ్వు బాప్తిజాన్ని పొందాలి. నెంబర్ 3, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23. ప్రభు వలన స్వాస్థ్యమును, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదము గనుక మీరు ఏమి చేసినను మనుషుల నిమిత్తము గాక ప్రభువు నిమిత్తమే మనస్ఫూర్తిగా ఏది చేసినా ఈ భూమి మీద ప్రభు నిమిత్తమే చేయండి, మనుషుల నిమిత్తం కాదు. మనుషులు చూడాలని పనులు చేయబాకండి. దేవుడు నన్ను చూస్తున్నాడని దేవుని నిమిత్తమే నువ్వు పనులు చేయి.
మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుకు దాసులై ఉన్నారు. రాజుకు కలిగిన మహిమ విశ్వాసులకు చెందింది. పరలోకపు రాజుకు కలిగిన మహిమ మనం ఈ భూమి మీద పొందాలంటే, ఈ భూమి మీద ఉండగా ప్రభు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మనుషుల నిమిత్తం కాదు ఏ మంచి పని చేసినా ప్రభు నన్ను చూస్తున్నాడని దేవుని నిమిత్తమే నువ్వు మంచి పనులు ఈ భూమి మీద చెయ్యాలి. మరలా నేను వస్తున్నా, వచ్చేటప్పుడు మీ పద్ధతులు ఎలా ఉండాలో చెబుతున్నాడు దేవుడు. 1, మెళుకుగా ఉండండి. 2, పౌరస్థితి కలిగి ఉండండి. 3, చేసే పనులు నేను ప్రభు నిమిత్తమే చేస్తున్నాను. ఒక మనుషుడిని మెప్పించడానికో, ఒక మనుషుడు చూస్తున్నాడనో, ఒక మనుషుడు మార్కులు వేస్తున్నాడనో మనుషుడి నిమిత్తం చేయబాకండి. దేవుడి కదా ప్రతిఫలం ఇచ్చేది, దేవుడి కదా స్వాస్థ్యం ఇచ్చేది. ఆ స్వాస్థ్యానికి మనం వారసులం కావడం కోసం ప్రభు నిమిత్తమే మీరు ఏ పని చేసినా చెయ్యండి అన్నాడు. పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంటే, గుడారాల పండుగ పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంటాయి. అయిపోయినాయి, మొన్న మీటింగ్స్ అయిపోయినాయి. పాస్ పోసుకోవడానికి చాలా మంది ఆ దొడ్లోకి వెళ్తూ ఉంటారు. అక్కడ వాచ్మెన్ గా నిలబడుతుంటారు. ఒక్కొక్కళ్ళు వాచ్మెన్ గా నిలబడే ఆయన ఆ తెల్లారెళ్ళి కొప్పేసి వాడు కట్టే ఆయన కాదు అక్కడ నుంచి పెట్టేది. మంచి మంచి సీనియర్ మంచి ఉద్యోగస్తులు నిలబడతారు. అక్కడ మంచి మంచి పెద్ద ఉద్యోగస్తులు నిలబడతారు. నిలబడి, అమ్మా మీరు విటెళ్ళండి, అమ్మా అయ్యా మీరు విటెళ్ళండి అని వాళ్ళు పంపిస్తూ ఉంటారు. పెద్ద జాబులో ఉన్నవాళ్ళు కర్రవాడు తీసుకొని నుంచుంటారు. జాబు లేదు, గోంగారు లేదు. ఇక పరిచర్య, అక్కడ దేవునికి స్తోత్రం, పరిచర్య చేయటమే. ఏసన్ గారు స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు, దగ్గాడని ఒక ఆయన వచ్చి నీళ్లు తీసుకొని నుంచున్నాడు. నీళ్లు తీసుకొని నుంచున్న సంగతి ఆయనకి తెలుసు. ఆయన ఆనకెళ్ళి చోట్ల 40 నిమిషాలు మాట్లాడు వాక్యం, 40 నిమిషాలు నీళ్లు పట్టుకొని నుంచున్న ఆయన పెద్ద ఆఫీసరు. 40 నిమిషాలు అయిపోయిన తర్వాత సభలో చెబుతున్నాడు, ఈయన నీళ్లు పట్టుకొని నుంచున్నాడు, ఎంతసేపు నుంచుంటాడని నేను ప్రసంగం చేస్తూనే ఉన్నాను. నీళ్లు పట్టుకొని నుంచున్న మనిషి మీకు ఎవరో తెలుసా అని చెప్పేసి సభకు పరిచయం చేశాడు ఆయన. ఇక ఒక మంచి ఉన్నతమైన ఆఫీసర్ ఈయన. పరిచర్య చేయడానికి విసుక్కోకుండా నిలబడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మెప్పు దేవుని ద్వారా రావాలి, స్వాస్థ్యము దేవుని ద్వారా రావాలి, ఘనత దేవుని ద్వారా రావాలి, మహిమ దేవుని ద్వారా రావాలి, బలము దేవుని ద్వారా రావాలి. అందువల్ల ఇక్కడ ఏం చేయాలంటే, నీవు ఏ మంచి పని చేసినా దేవుని కోసమే చెయ్యి. దేవునికి స్తోత్రం. 3 మాటలు చెప్పాను. ఆయన మరలా రాబోతున్నాడు స్థలము సిద్ధపరిచి. ఆయన వచ్చే సమయంలో ఏ దాసుడు మెలకుగా ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు. 1. 2, మన పౌరస్థితి పరలోకమందు ఉండాలి. అంటే ఇక్కడ ఉండగానే మారు మనసు పొంది బాప్తిజాన్ని పొంది ఇక్కడే నీవు దేవుని కొరకు సాక్షి జీవించాలి. బాప్తిజం పొందిన వెంటనే నీ పౌరస్థితి పరలోకమందు ముద్రించబడింది. 2. 3, ఆయన వచ్చి ఆయన స్వాస్థ్యము, ఆయన మహిమ, ఆయన బలము నీకు ఇచ్చే సమయానికి ఇక్కడ నువ్వు మంచి పనులు దేవుని కోసం చేయాలి. కొన్నేళ్ళు చేసినదేగా, శతాధిపతి అయిన కొన్నేలు ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొన్నేలు అన్న ఆయన ఉన్నాడు. ఆయన దినమునకు మరి ప్రార్థన చేసేవాడు. ఇంచుమించు 3 గంటల సమయంలో ఆయన ప్రార్థన చేసేవాడని. ఆయన ధర్మ కార్యములను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను ఆయన అర్పించుచూ ఉండెను. ధర్మ కార్యాలు, దేవుని కోసం ధర్మ కార్యాలు చేయటం. యాచన అంటే అడుక్కోవటం, దేవా దేవా దేవా. ఆయన శతాధిపతిగా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, సహస్రాధిపతి కావచ్చు. ఎవరైనా దేవుని దగ్గర అడగవలసిందే. అడుగుడి మీకు రాత్రి అని చెప్పేశారు. అడగాలి. అడగటం వల్ల మనం పొందుకుంటాం. ఎలా ఉంది అడగాలి? నోటిని అదుపులో నొద్దులో ఉంచుకొని అడగాలని చెప్పాను. కాబట్టి మనం అడిగితే పొందుకుంటాం. శతాధిపతి అడుగుతున్నాడు, యాచిస్తున్నాడు. కృతజ్ఞతాస్తుతి, దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఏ మేలు మర్చిపోయే విధంగా ఉండకూడదు మనం. దేవుడు ఏదైనా చిన్న మేలు చేశాడా, ఆ మేలుని దేవునికి మహిమకరంగా ఉన్నట్లుగా నువ్వు చెప్పాలి, సాక్షిగా నిలబడాలి.
దాన్ని కృతజ్ఞత కలిగి ఉండటం అంటారు. ఆల్రెడీ నేను చెబుతా ఉన్నా, చాలా దూర ప్రాంతం వెళ్ళావు, డబ్బులన్నీ బాగొట్టుకున్నావు. చాలా దూరమైన ఊరు వెళ్ళావు, డబ్బులన్నీ బాగొట్టుకున్నావు. జేబులో డబ్బులు లేవు, ఏటీఎం కార్డులో కూడా డబ్బులు లేవు. మన ఊరి వ్యక్తి, తెలిసిన వ్యక్తి కనబడి మాట్లాడి చక్కగా మంచి హోటల్లో భోజనం పెట్టి ఒక 10,000 రూపాయల కట్ట నీ జేబులో పెట్టాడు. మరలా నువ్వు తిరిగి ఇంటికి వచ్చావు. కొన్ని రోజుల తర్వాత నీకు భోజనం పెట్టిన వ్యక్తి, డబ్బులు ఇచ్చిన వ్యక్తి మున్సిపాల్ వచ్చాడు. ఏం చేయాలి నువ్వు? కృతజ్ఞత కలిగి ఉండాలా? బావగారు ఎప్పుడు వచ్చారని చెప్పేసి తాకే వచ్చి వెళ్ళిపోతావా? ఎప్పుడు వచ్చారండి? బాగున్నారండి. బాగున్నారా? నేను చాలా బిజీగా ఉన్నా, తర్వాత కలుగుతాను, వెళ్ళిపోతావా? మేలు చేసినోడికి ఎట్ట ఉండింది? చిన్నగా ఉండేది, చల్లగా ఉండిద్దా? ఏసీలో ఉన్నట్టు చల్లగా. కృతజ్ఞత చాలా ఇంపార్టెంట్ అండి. చేసిన మేలు ఎన్నడూ మర్చిపోకూడదు. దేవుడు కూడా అంటాడు, నేను మరలా వచ్చే సమయానికి నీవు మంచి పనులు చేయుదువుగాక. దేవునికి స్తోత్రం. 4వ విషయం, ఆయన మరలా వచ్చేటప్పటికి 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువమ్మా. ప్రధాన కాపరిగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మరలా ప్రత్యక్షమైనప్పుడు, జాగ్రత్తగా వినాలి. యోహాను సువార్త 14వ అధ్యాయానికి ఈ మాటకి లింక్ ఉంది. నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను, నేనుండే స్థలంలో మీరు ఉండులాగా మరలా వస్తా. మరలా అనే పదానికి ఇక్కడేమంటాడంటే, ప్రధాన కాపరి మరలా ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటమును పొందుదురు. బహుమానాలతో వస్తాడు ఆయన. బహుమానాలు తీసుకుని వస్తాడు. బాధపడుతున్నావా? దిగులు పడుతున్నావా? విచారిస్తున్నావా? కలవరంలో ఉన్నావా? పెద్దోడు ఏమైపోతాడని బాధపడుతున్నావా? అమ్మాయి ఏమైపోయిందని బాధపడుతున్నావా? యజమాని ఏమైపోతాడని బాధపడుతున్నావా? కుటుంబ పరిస్థితులు ఏమైపోతాయని బాధపడుతున్నావా? అసలు నీ పరిస్థితిని బట్టి నువ్వు బాధపడుతున్నావా? ఏ పరిస్థితిలో కుంగిపోతున్నావో ప్రభు అంటాడు, కలవరపడద్దు, దిగులు పడబాకండి, దిగులు పడబాకండి. ఒక తల్లి ప్రార్థన చేయమని కోరింది. ప్రార్థన చేస్తూ ఉండగా బోర్న ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావా అంటే, నా కడుపులో గెడ్డ ఉంది. కడుపులో ఏముందంట? గెడ్డ ఉంది. ఆ గెడ్డ మామూలు గెడ్డ అయితే ఆపరేషన్ జరుగుద్ది, ఒకవేళ క్యాన్సర్ గెడ్డ అయితే అని ఏడుస్తుంది. నా పిల్లలకు నేనేమైపోతాను, నా బిడ్డలు అనాథలైపోతారేమో. తల్లి బిడ్డల్ని కాసుకొని ఉంటుంది. ఆమె ఆ ఓపికన్నంత వరకు బిడ్డలు కనిపెట్టుకొని ఉంటుంది. ఇప్పుడు ఆమె యొక్క స్టేజ్ ఏం ఆలోచిస్తుందంటే, ఇదే క్యాన్సర్ అయితే నా కుటుంబం ఏమవుతుంది, నా బిడ్డలు ఏమైపోతారు, అనాథలైపోతారేమో, పలకరించే వాళ్ళు ఉండరేమో, పరామర్శించే వాళ్ళు ఉండరేమో, పట్టించుకునే వాళ్ళు ఉండరేమో. సమాజం ఎలాంటిదో తెలుసా? పైసామే పరమాత్మ. సమాజం ఎలాంటిదంటే, డబ్బుంటే నీకు ముఖం చూస్తారు, డబ్బు లేకపోతే ముఖం కూడా చూడరు. డబ్బుంటే 4 తరాలను పీసులు కలుపుకుంటారు. మా తాతోళ్ళ తరఫున మా తాతోళ్ళ చిన్నమ్మోళ్ళ అబ్బాయి అండి, యాడ్ డొంక యాడంటున్నా. సమాజం డబ్బులుంటే నీ ముఖం చూస్తారు, డబ్బులు లేకపోతే నీ ముఖం చూడరు, ఇంటికి కూడా రారు. మనుషులు ఎంత దరిద్రపు ఆలోచనలు అంటే దరిద్రంగా ఉంటారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడికి నువ్వు ఇష్టం, ఆయన అందరిని ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు అంటాడు, నేను లోకముని ఎంతగానో, అంటే లోకం అంటే లోకంలో ఉన్న మనల్ని, ధనిక పేద దరిద్రులు అని లేదు కానీ అందరిని ఒకే విధంగా ప్రేమిస్తున్నాడు. అయితే ప్రేమించి దేవుడు అంటాడు, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తా, దిగులు పడబాకండి. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడు. రాత్రి వేళ మీకు మెసేజ్ ఇచ్చాను,
పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన మిమ్మల్ని ఎప్పుడూ మీతోనే ఉంటాడు. నేను వచ్చి తీసుకెళ్ళేటప్పుడు, సంఘం మరలా ఆరోహణమై వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడి సిద్ధపడిన వాళ్ళందరూ తీసుకెళ్తాడు. పరిశుద్ధాత్మ దేవుడికి అప్పుడు భూమి మీద ఉండడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు, వాక్యం ఉండదు, చెప్పేవాళ్ళు ఉండరు, ఇలా ఉండని చెప్పేవాళ్ళు ఉండరు. ఈ వాక్యం నీకు అర్థమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు కనుకే వాక్యం నీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు లేకపోతే వాక్యం నీకు అర్థం కాదు. ఆయన ఏ ఏ సంగతులు బోధించునో అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకము చేయును అని రాత్రి చెప్పారు. ఆయన మరలా రాబోతున్నాడు. స్థలాన్ని సిద్ధపరిచి, నివాసాలు సిద్ధపరిచి రాబోతున్నాడు. వచ్చే సమయంలో ఏ దాసుడు మెలకుగా ఉంటాడో వాడు ధన్యుడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన వచ్చే ముందే మన పరలోకపు పౌర స్థితి కలిగి ఉండాలి. ఏ స్థితి? చాలా మంది ఈ భూమి ఎప్పుడప్పుడు ఖాళీ అయిపోద్ది, పెద్ద భూకంపం జరగబోతుంది, చంద్రమండలం ఇల్లు కట్టుకుందామని ఆలోచన చేస్తున్నారు. ఏ మండలం? ఆడన్నా బతకదామని. ఎడ పోతే పోయాము, ఆడన్నా కొనుక్కుందామని చంద్రమండలం గురించి ఆలోచన చేస్తున్నారు. ఆ మండలంలో బ్రతుకుదామని. అది కూడా స్తోత్రం చెల్లించింది. చంద్రుడు మారిపోతాడు, సూర్యుడు మారిపోతాడు. చంద్రుడు సూర్యుడు వాటి రూపాలు కోల్పోతారు. నువ్వు ఎక్కడ ఉండడానికి వీల్లేదు. ఆయన వచ్చే ముందు నీవు భూమి మీద మెళుకువగా కనిపెడుతుండాలి. ఆయన వచ్చే ముందుగానే నీవు పరలోకపు పౌర స్థితి ఇక్కడ కలిగి ఉండాలి. ఆయన వచ్చే ముందుగానే ఆయన స్వాస్థ్యాన్ని నీకు ఇవ్వబోతున్నా దేవుడు నీకు వచ్చే ముందుగా నీవు దేవుడి కోసం సాక్షిగా మంచి పనులు చేస్తూ ఉండాలి. ఆయన వస్తూ కొన్ని బహుమానాలు తీసుకొని రాబోతున్నాడు ఆయన పిల్లల కోసం. ఈ మాటల ద్వారా దేవుని బిడ్డగా ఉన్న మీరు ఆదరించబడండి. దేవుని బిడ్డగా ఉన్న మీరు ఎంకరేజ్ అవ్వండి. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమె తలొచ్చండి, ప్రార్థన చేద్దాం. మీ హృదయములను కలవరపండి బాగండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. లోకం ఇచ్చేటట్లుగా శాంతి నేను మీకు ఇవ్వటం లేదు, నా శాంతినే మీకు ఇస్తున్నాను. మీరు కలవరపడబాకండి, వెరవనీయబాకండి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసముల కాలం లేని ఎల్ల నేను మీతో చెప్పుదు. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను. నేనున్న స్థలంలో మీరు ఉండులాక మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను. భూమి మీద మన నివాసాలు రకరకాలుగా ఉన్నాయి. పేట సందుల్లో కొన్ని నివాసం చేస్తున్నాయి, కొండల్లో, అరణ్యాల్లో, పర్వతాల మీద, ఊరి వెలుపల పాళ్యాల్లో నివాసం జరుగుతున్నాయి. కొన్ని నివాసాల మీద భూసారం ఉండలేదు, ఆకాశము మంచు ఉండలేదు. కొన్ని నివాసాలను బట్టి కొంతమంది అనుకుంటున్నారు మా నివాసము స్థిరమైనది అనుకుంటున్నారు. ఇవన్నీ ఒక రోజు వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం. భూమి మీద ఉన్న ఈ గుడారమని నివాసం ఒక రోజు శిథిలమైపోయింది. నీ దేహం నీది కాదు. ఈ దేహము మట్టి 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 కలిసిపోద్ది. ఈ దేహము శిథిలమైపోద్ది. దేవుని చేతితో కట్టబడిన నివాసం నిత్య నివాసం. అది శాశ్వతమైంది, నాశనము కార్యమైనది, యుగాయుగములుండేది, అంతము కార్యమైన రాజ్యము. ఆ రాజ్యానికి, ఆ నివాసానికి ప్రభు తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి ఏ దాసుడు మెలకుగా ఉంటాడో, ఆయన వచ్చే సమయానికి ఏ వ్యక్తి పౌరస్థితి, పరలోకపు పౌరస్థితి కలిగి ఉంటారో, ఆయన వచ్చే సమయానికి ఏ వ్యక్తి దేవుని కొరకు మంచి పనులు చేస్తూ ఉంటారో, ఆయన వస్తూ బహుమానాలు తీసుకొని రాబోతున్నాడు ఆయన బిడ్డల కోసం. ప్రభువా, విత్తన సువార్త నీరు గట్టి ఫలింప చేయండి. మీ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తున్నారు. మేలుతో నింపి తృప్తిపరచమని, వాక్యం చేత మీ బిడ్డల్ని ముద్రించమని ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.